కోటప్ప కొండ మీద పరమశివుడు ఉంటాడు. చాలా చాలా ఆశ్చర్యకరమైనటువంటి క్షేత్రం. ఆ పరమశివుడు అక్కడ దక్షిణామూర్తి స్వరూపంతో ఉంటాడు. దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్నటువంటి పరమశివలింగం ఉన్న ఏకైక క్షేత్రం బహుశా కొండ మీద నాకు తెలుసున్నంత వరకు ఆంధ్రదేశంలో కోటప్ప కొండ ఒక్కటే. ఆ కోటప్ప కొండకున్న గమ్మత్ ఏమిటో తెలుసా అండి? ఒక గొల్లభామకి పరమశివుడు ఇచ్చిన వరం. ఎన్నడూ కాకి వాలదు. ఆ కొండంతటి మీద పగలు కాదు రాత్రి కాదు ఎన్నడూ ఒక్క కాకి మీకు కనపడదు. కోటప్ప కొండ కింద బోల్డని కాకులు ఉంటాయి. కోటప్ప కొండ ఎక్కడ మొదలెట్టినప్పటి నుంచి చూడండి, ఒక్క కాకి అంటే ఒక్క కాకి మీకు ఆ కొండ మీద వాలదు. ఎక్కడ ఓ చెట్టు మీద రాతి మీద వాలదు. కారణం, ఒక గొల్లభామ రోజు అక్కడ ఉన్నటువంటి శివుడికి తీసుకొచ్చి అన్నం పెడుతుండే, పెరుగు అవి ఆయన తింటుండేవాడు. నువ్వు ఊళ్ళోకి రా అంటుండేది ఆవిడ. అంటే ఆయన నవ్వేసి ఉడుకునేవాడు. దక్షిణామూర్తి ఆయన నిశ్శబ్దంగా ఉండేవాడు. ఆవిడ ఒక రోజు తీసుకొస్తూ చల్లకుండా తీసుకొచ్చి అక్కడ పెట్టి కూర్చుంది. బడలికి కూర్చుంటే ఒక కాకి